హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేదని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న పూజ బుట్ట పార్ట్ 1 ఇది, ఓకేనా? ఈ పార్ట్ 1లో మనం వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఎలా ఫినిష్ చేయాలనేది చూద్దామండి. స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చూద్దాం, ఓకేనా? ఇక్కడ నేను యూస్ చేస్తున్న కలర్స్ వచ్చేసి ఎల్లో, రెడ్, పింక్, సరేనా? పసుపు, రెడ్, తర్వాత రోజ్ కలర్, సరేనా? ఈ కలర్స్లో నేను ఫస్ట్ బేస్ వచ్చేసి ఎల్లో కలర్లో వేద్దాం అనుకుంటున్నాను. దానికి వచ్చేసి మనం వైర్ నీట్గా కట్ చేసుకోవాలి కదా. స్టెప్ 1 ఇదే, ఓకేనా? కింద ఆ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని రెండుగా మధ్యలో సెంటర్లో కట్ చేసేసి ఆ వైర్కి 2 knots లేదంటే 4 knots అనేది వేసి ఉంటారు. దాన్ని కట్ చేసేసి లోపల ఉన్న వైర్ని మనం తీసుకోవాలి, ఓకేనా? మొత్తం మనము ఈ స్కేల్లోనే నేను తీసుకుంటున్నాను. టేప్లో అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ట్రై చేస్తాను. స్కేల్లో వచ్చేసి ఎల్లో కలరు 8.5 feet 6 wires తీసుకోండి, ఓకేనా? ఒక వైర్ తీసుకున్నారంటే చాలు. ఆ వైర్ని పెట్టి మీరు మెజర్మెంట్స్ కట్ చేసుకోవచ్చు, ఓకేనా? నీట్గా అయితే సమంగా పెట్టి కట్ చేసుకోండి. నాకైతే నేను మీకు చూపించడం కోసం అనేసి 2 కట్ చేశాను. నేను ఆల్రెడీ కట్ చేసిస్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి అలాగే కట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. మధ్యలో సెంటర్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ అంటే నాట్స్ వేసి ఉంటారు వైర్కి లోపల, విడిపోకుండా ఉండడానికి, చిక్కు కాకుండా ఉండడానికి. దాన్ని కట్ చేసేసి మీరు కొలతలు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ అనేది 7.5 feet 12 వైర్లు, ఓకేనా? 7.5 అడుగులు 12 వైర్లు, ఓకేనా? ఇదే కలరు పింక్ కూడా సేమ్ మెజర్మెంట్స్ 7.5 feet 12 వైర్స్ మొత్తం ఈక్వల్గా తీసుకోండి. తీసుకునేసి ఇక మనం స్టెప్ 2కు వెళ్ళిపోదాం. స్టెప్ 2లో వచ్చేసి మనము రెడ్ కలర్లో 12 వైర్లు కట్ చేసినాము. వాటి రెండింటిని జాయిన్ చేసి నాట్ అనేది వేసుకోవాలి. అంటే రెడ్ కలర్ ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సమంగా పెట్టుకొని లూప్ క్రియేట్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో ఒకటి, రైట్ హ్యాండ్లో ఒకటి పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ మీద ఉన్న దాని మీదకి రైట్ హ్యాండ్లో ఉన్న లూప్ని వేసేసి మనం కింద నుంచి వచ్చే వైర్ని పైకి పెట్టేసి ఈ సైడ్ నుంచి వచ్చే వైర్ని పై వైపు కింద నుంచి వచ్చేదాన్ని లూప్లోకి వేసి ఇన్సర్ట్ చేసి టైట్ చేసామంటే నాట్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? ఎటు వెళ్ళే వైర్ని అటువైపు టైట్ చేసి ఇచ్చుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే అన్నీ ఈక్వల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉంటేనే మనకి బుట్ట పైకి రావడం రాగా కొంచెం నీట్గా అనిపిస్తుంది, ఓకేనా? ఇంకోటి చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను. ఎల్లో కలర్ అనేది 6 wires తీసుకున్నాం కదా, అందులో ఒక 2 wires తీసుకున్నా. 2 wiresలో లెఫ్ట్ హ్యాండ్లో ఒకటి, రైట్ హ్యాండ్లో లూప్ ఒకటి క్రియేట్ చేసేసి దాని కింద నుంచి వచ్చే వైర్ని పైకి పెట్టేసి తర్వాత రైట్ హ్యాండ్ నుంచి మనం వేసాం కదా, ఆ వైర్ కింద నుంచి వచ్చే వైర్ని లూప్లో పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి, ఓకేనా? మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని అనేది బాగా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎటు వెళ్ళే వైర్ని మనం అటువైపు క్లియర్గా అనేది చెక్ చేసుకోవాలి. సేమ్గా ఉందా లేదా అనేసి, అంటే పైనుంచి కిందికి, పక్క నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి, పైనుంచి కిందికి, ఓకేనా? ఇక్కడ పింక్ కలర్ వచ్చేసి అది కూడా నేను వేసేసాను, మీకు వీడియోలో చూపించలేదు. రెడ్ కలరు 6 knots వస్తుంది, పింక్ కలరు 6 knots వస్తుంది, సెమీ ఎల్లో కలర్ మాత్రం 3 knots వస్తుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనము స్టెప్ 3 ఏంటంటే ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇంటూ లాగా పెట్టాలి. 2 knots తీసుకోండి. 2 knots తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంటూలా పెడితే మనకి 2 క్రాస్ అవుతుంది, 2 వైర్లు క్రాస్ అవుతాయి. దాంతో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఫోల్డ్ చేసేసి రైట్ సైడ్ ఫోల్డ్ చేసి పైన పెట్టేసి ఆ లెఫ్ట్ మనం ఫోల్డ్ చేసాం కదా, కింద నుంచి వచ్చే వైర్ని పైకి పెట్టేసి తర్వాత సైడ్ నుంచి వచ్చే వైర్ని పైన లూప్లో ఇన్సర్ట్ చేసి నాట్ చేసామంటే నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. మళ్ళీ ఇంకొక వైర్ ఉంది కదా, మనం ఎల్లో కలర్ తీసుకున్నాం కదా, ఆ నాట్ని కూడా క్రాస్ చేసి పెట్టుకున్నామంటే మీకు డైమండ్ షేప్, డైమండ్ అంటాను, ఒక 5 భుజాలు వస్తాయి కదా, అలా వస్తుంది, ఓకేనా? మీరు చూడండి కరెక్ట్గా నీట్గా అయితే చూడండి, క్రాస్ అయింది కదా, ఆ క్రాస్ నాట్ని వేసేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్లో వేసాం కదా ఆ నాటు,
జస్ట్ పక్కలో ఉన్న ఇప్పుడు వేసాం కదా ఆ నట్టు క్రాస్ అవుతుంది చూడండి, 2 వైర్లు క్రాస్ అవుతుంది కదా, ఆ 2 వైర్లని బట్టి మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారా నీట్గా అయితే వచ్చేసింది కదా, సర్కిల్ షేప్లో మనకు 6 నాట్స్ వచ్చి ఉంటాయి, కరెక్ట్గా 6 నాట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు పైన ఏవైతే ఇంటూ మార్కులు వస్తున్నాయో, ఏ వైర్లు అయితే వైర్ మీద వైర్ వస్తుందో ఆ వైర్ని మనం తీసుకోవాలి. ఓకేనా. క్రాస్గా వచ్చే వైర్ మీద మనం నాట్ వేసుకోవాలి. బేసిక్ నాట్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఓకేనా. ఆ స్పేస్ అనేది ట్రయాంగిల్లో వస్తుంది. ఎటు వెళ్ళే వైర్ని అటు మనం క్రాస్గా వెళ్తుంది కదా ఇంటూ షేప్లో, దాన్ని మనం చూసి వేసుకోవాలి. అక్కడ మనకు 6 నాట్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నట్టు. ఓకేనా. ఒకసారి క్లియర్గా అయితే వీడియో చూసేసి తర్వాత ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, అలాగే మొత్తం మనకి ఎల్లో కలర్లో 6 నాట్స్, ఒకటి కింద వచ్చేసి రౌండ్ సర్కిల్లో వేసుకోవాలి. తర్వాత ఇంటూ అయ్యే వైర్స్ని మనం వేసుకోవాలి. బేసిక్ నాట్ రావడం లేదు మాకు అంటే మీరు చిన్న వైర్స్తో ఒకసారి వేసి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, వేసి ఫినిష్ చేసేసాను. రెక్టాంగిల్ దాని మీద ఒక్కొక్కటి ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది కదా. ఆ హోల్స్ అనేది పెద్దగా ఉన్నాయనేసి మీరు అనుకోకండి, వేయంగా అవి కొంచెం క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి కదా, దాని మీదట నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇది స్టెప్ 4. ఓకేనా. స్టెప్ 4లో మనం వచ్చేసి నేను చూపించినట్టు పెట్టుకునేసి అవి క్రాస్, రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి క్రాస్ అవుతుంది. దాని మీదట మనం వచ్చేసి నాట్ అనేది వేసుకోవాలి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎల్లో కలర్ స్టార్ట్ అవుతుంది కదా, ఎండ్లో కూడా ఎల్లో కలరే వస్తుంది. ఓకేనా. ఇటువైపు అటువైపు ఒక రెడ్ కలరు వైరు, ఎల్లో కలర్ వైరు తీసుకోవాలి. క్రాస్ కాకుండా దీని మీద పెట్టి వేసుకోవాలి. ఓకేనా. తర్వాత పైనుంచి వస్తుంది కదా ఆ రెడ్ కలర్ వైర్ని కింద ఎల్లో కలర్ మనం ఇప్పుడు నాట్ వేసాం కదా ఆ వైర్ని జాయిన్ చేసుకోవాలి. ఇటువైపు అలాగే రెడ్ కలరు ఎల్లో కలర్ నాట్ వేసుకొని ఫైనల్గా మనం స్టార్టింగ్ ఎలా ఉన్నిందో అలా తెచ్చుకొనేయాలి. చూసారా, ఎల్లో కనెక్ట్ అయిపోవాలి. ఇలా నాట్ వేసుకోవాలి. ఇంకో వైర్ని కూడా మనం పక్కలోనే చూసారు కదా, ఈ పక్కలోనే మనం పెట్టి చూసుకొని ఆ వైర్ బాక్స్ నాట్ ఉంది కదా, ఆ బాక్స్ నాట్ పెట్టి చూసుకొని ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ ఒక వైర్ పైన వేసి లూప్ క్రియేట్ చేసుకోవాలి. లూప్ క్రియేట్ చేసి దాని మీద మనం బేసిక్ నాట్ అనేది అందరికీ వేయడం నేర్చుకోండి, తప్పకుండా వస్తుంది. సో ఇది చూసారు కదా, నీట్గా అయితే అయిపోయింది. పక్కనే అలాగే మళ్ళీ ఇటువైపు ఉన్న వైర్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ని మనం నాట్ అనేది బేసిక్ నాట్ వేసుకోవాలి. మళ్ళీ అదే వైర్ని పైన వైపు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని నాట్స్ని కూడా రెడ్ కలర్ జాయిన్ చేసేసి ఫైనల్గా అంటే మీకు ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఫైనల్ ఎల్లో కలర్ దగ్గరికి మీరు నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టెప్, మనం కింద ఉంటుంది కదా ఆ బుట్ట, అప్పుడు మనం కింద అడుగు కూర్చోవాలంటే దానికి స్టాండ్ అంటే ఇలా చెప్పేది, స్టూల్కి ఎలా మనకి ఇది ఉంటుందో అలా దానికి బేస్ కావాలి కదా, అందుకోసం. ఓకేనా. ఇప్పుడు వేసిన తర్వాత సెంటర్లో రెడ్ కలరు ఇంటూ లాగా వస్తుంది, ఆ ఇంటూని తీసుకొని మనం వేసుకోవాలి. ఓకేనా. చూడండి, నాట్ అనేది వస్తుంది. అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసి మీరు వేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇంకోటి అలాగే క్రాస్ అయ్యేదాన్ని మనం డైమండ్ షేప్లో తెచ్చుకోవాలి. రెడ్ కలర్ని డైమండ్ షేప్లో వచ్చిన తర్వాత మీకు ఆ పక్కనే ఎలా వేసుకోవాలో నీట్గా అయితే వేసేసేయండి. నేనైతే వేసేసి చూపిస్తాను. చూడండి, డైమండ్ అయితే రికమెండ్ అయింది కదా. ఇలా మీరు ఫస్ట్ ఎల్లో కలర్ ఒక నాట్ తీసుకొని మిగతా నాట్స్లో మనం వేసుకొని గుమ్మిలాగా అంటే కింద వచ్చేసి స్టాండ్ లాగా. ఓకేనా. ఆ పక్కన ఉన్న మొత్తం వైర్స్ మనము 12 వైర్లు కట్ చేసినాం రెడ్ కలర్లో. ఆ రెడ్ కలర్ని మనం జాయిన్ చేస్తే 6 నాట్స్ వచ్చింది. ఆ 6 నాట్స్ని 6 ఎల్లో కలర్ నాట్స్ క్రియేట్ చేసాం కదా, ఆ నాట్స్లో జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేసి ఇప్పుడు ఎల్లో కలర్ ఒకటి తీసుకోండి, డైమండ్ షేప్లో చేసేసాం రెడ్ కలరు. ఇక్కడ ఎల్లో కలర్ తీసుకొని మళ్ళీ పింక్ ఉంది కదా, ఆ పింక్ కలర్ కూడా మనం జాయిన్ చేయాలి తప్పకుండా. ఓకేనా. రెడ్ కలర్ ఎలా జాయిన్ చేశారో అలాగే ఆ పింక్ కలర్లో కూడా మీరు జాయిన్ చేసేయాలి. సరేనా. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కదా, నీట్గా అయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్, ఒకటి ఎల్లో ఒకటి పింక్. నేను ఎలా అయితే నేను వేస్తున్నానో మీరు దాన్ని చూసి
తప్పకుండా వేసుకోండి. ఓకేనా? సో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకు నేను ఈ వీడియోస్ మేక్ చేస్తున్నానంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. వాళ్ళు ఈ వీడియో చూస్తే మనం ఏదైనా క్రియేట్ చేయాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మీకు షాపుల్లో దగ్గరలోనే ఉంటుంది. ఆ షాపుల్లో ఒక నాకు తెలిసే వైర్ అయితే 50 to 60 లోపు ఉంటుంది. అలా రెండు కట్టలు వైర్ తెచ్చుకున్నారంటే నీట్గా అయితే మీరు బుట్ట అల్లుకోవచ్చు ఫోన్ చూసుకుంటూ. ఓకేనా? రికమెండ్ చేయండి. ఎవరికైనా ఇష్టంగా ఉంటే వాళ్ళకి చూపించండి, వాళ్ళు నేర్చుకుంటారు, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా? అలాగే పక్కన ఉన్నదాన్ని కూడా మనము నాట్ అనేది వేసుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావాలి. సో మీకు నీట్గా అయితే కనిపిస్తుంది కదా నేను వేస్తున్నది. కనిపించకపోతే వీడియో క్లారిటీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఫస్ట్ రెడ్ కలర్ ఎలా వేసామో అలానే ఈ పింక్ కలర్ కూడా వేయాలి. వేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎలా వేయాలి అనేదని. మనం ఫస్ట్ ఎల్లో కలర్ ఎలా ఉన్నిందో అలా తెచ్చుకొనేయాలి మళ్ళీ. ఓకేనా? ఎల్లో కలర్కి ఇంటూ అయ్యేలా వచ్చిన తర్వాత నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి నేను 2 నాట్లు వేసేసాను పింక్ కలర్లో. మీరు అలా అన్ని నాట్స్ వేసుకోండి. ఇంకా 4 ఉంటాయి, ఆ 4 జాయిన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ రెడ్ అండ్ పింక్ ఇంటూ అవుతుంది అంటే క్రాస్ అవుతుంది కదా, దాన్ని నాట్ వేస్తున్నా. అంటే మీరు ఒక ఫుల్ డైమండ్ తెచ్చుకోవాలి. కింద బేస్లో వచ్చేసి ఎల్లో ఉంది కదా, ఈ అటువైపు ఇటువైపు అంటే నేను చేపెట్టుకున్నాను కదా, ఇక్కడ ఎల్లో కలర్ ఒక్క దగ్గరికి జాయింట్ కావాలి. ఓకేనా? అలా వచ్చే వరకు మీరు ఒక డైమండ్ షేప్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇంటూ అయ్యే క్రాస్ అయ్యేవన్నిటిని మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఈ కలర్సే కాకుండా ఎలాంటి కలర్ అయినా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఎల్లో అండ్ రెడ్, ఎల్లో అండ్ స్కై బ్లూ, ఎల్లో అండ్ డార్క్ బ్లూ అండ్ పింక్ అండ్ బ్లూ, ఇలా ఎలాంటి కలర్స్ అయినా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. నేను ఈ కస్టమర్ అడిగారనేసి 3 కలర్స్ తీసుకున్నానండి. మీరు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ ఇష్టం వచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు. ఓకే? బేస్ మీరు ఏది వేస్తారో అది పైన ఎడ్జ్లో రావాలి. డైమండ్ ఫినిష్ అవుతుంది కదా, అది అనేది మీకు ఎడ్జ్లో రావాలి. అలా చూసుకోండి, నీట్గా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి నేను డైమండ్ అనేది ఇక్కడ రెక్టాంగిల్ వచ్చేసింది కదా, ట్రయాంగిల్ వచ్చేసింది. మీకు 5 భుజాలు ఉన్నాయి కదా, అవి కూడా కింద వస్తుంది ఒక 5. సరేనా? 5 చోట్ల 6 చోట్ల 7 చోట్ల వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూపించినట్టు ఫినిష్ చేసుకోండి. క్రాస్ అయ్యే వైర్స్ని మీరు ఆ ఎల్లో కలర్ వైర్ వరకే ఆపుకోవాలి. సరేనా? ఇక్కడ చూడండి పింక్ మళ్ళీ రెడ్ క్రాస్ అవుతుంది. రెడ్ అండ్ పింక్ వేసుకోవాలి నాట్, బేసిక్ నాటే. మళ్ళీ పింక్ అండ్ రెడ్. ఓకేనా? ఇప్పుడు పింక్ అండ్ పింక్ డైమండ్ వస్తుంది. ఓకేనా? రెడ్ అండ్ రెడ్ వచ్చేసింది. మిస్ మ్యాచ్గా మనకు పింక్ అండ్ రెడ్ ఓకేనా? ఇప్పుడు రెడ్ అండ్ పింక్ ఎల్లో అండ్ పింక్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఎల్లో అండ్ రెడ్, తర్వాత మళ్ళీ ఎల్లో అండ్ రెడ్, తర్వాత ఎల్లో అండ్ పింక్, తర్వాత ఎల్లో అండ్ పింక్, తర్వాత ఎల్లో అండ్ డైమండ్. ఓకేనా? ఒక డైమండ్ వచ్చేస్తుంది పూర్తిగా. మా పిల్లోళ్ళు చెప్తుంటే కూడా వినిపించుకోవడం లేదు, టీవీ వేసుకొని సౌండ్ ఎక్కువ పెట్టి చూస్తున్నారు. సారీ అండి, ఏదైనా డిస్టర్బ్గా అనిపిస్తే సారీ. ఓకేనా? ఇక్కడ చూడండి ఫుల్ డైమండ్ వచ్చేసింది కదా, ఇక్కడ ఎల్లో 3 ఎల్లోస్ వచ్చినాయా కింద బేస్లో, స్టార్టింగ్లో ఒకటి, ఎండ్లో ఒకటి. ఇప్పుడు డైమండ్ వచ్చేసింది కదా, ఇలా అన్ని 5 సైడ్స్ మీరు వేసేయండి. సరేనా? వేసేసి హాఫ్ డైమండ్ వేయాలి. ఓకేనా? నేను చూపిస్తాను అది ఎలా వేయాలో. ఓకేనా? ఈ ఎల్లో, ఆరెంజ్, పింక్ కలర్ అన్నీ మీరు మ్యాచ్ చేసేయండి. ఓకేనా? 5 ఇప్పుడు 2 వేసేసాను, 4 వేసేసేయండి. వేసేసి ఫుల్ డైమండ్ వేసేసేయండి. ఓకేనా? అల్లరి చేస్తూనే ఉన్నారు మా పిల్లోళ్ళు, ఎంత చెప్పినా. మా పిల్లోళ్ళు చాలా చిన్న పిల్లోళ్ళు అండి. ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే సారీ. ఇక్కడ చూసారా నేను ఫుల్ డైమండ్ వేసేసాను.
ఇప్పుడు హాఫ్ డైమండ్ నేను మొత్తం వేసేసి హాఫ్ డైమండ్ మీకు 5th స్టెప్గా చూపిస్తున్నాను. ఓకేనా, ఇది చూడండి 5th స్టెప్లో వచ్చేసి ఇంటూ మార్క్ అవుతుంది కదా, ఎల్లో కలర్ వచ్చేసింది. ఎల్లో కలర్ కింద బేస్లోనే మీకు ఇంటూ కలర్ వస్తుంది. ఇప్పుడు ఎల్లో రెడ్ అండ్ రెడ్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా, హాఫ్ డైమండ్ కదా, ఎల్లో వరకు ఆపేయండి. ఎల్లో పక్కలో ఉంది కదా పింక్, నాటికే మీరు ఆపేయాలి. ఓకేనా, తర్వాత వేయకండి. మళ్ళీ ఇప్పుడు రెడ్, ఓకేనా, మళ్ళాక రెడ్, తర్వాత మీరు రెడ్ అండ్ ఎల్లో దానికి ఆపేయండి. తర్వాత హాఫ్ డైమండ్ రాదు కదా, అందుకనేసి ఎల్లోకి సమంగా ఉందా అనేసి చూసుకోండి. ఇప్పుడు ఎల్లో అండ్ పింక్, సరే రెడ్ అండ్ పింక్, సారీ. ఓకేనా, ఇప్పుడు రెడ్ అండ్ పింక్ అంతే, అక్కడికి ఆపేయండి. ఇప్పుడు ఒక్క ఫ్లవర్ మాత్రమే వస్తుంది, రెడ్ అండ్ పింక్. హాఫ్ డైమండ్ అయిపోయింది కదా. హాఫ్ డైమండ్ అయిన తర్వాత మీకు రన్నింగ్ వైర్తో వేయడం పని ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనం కట్ చేసిన వైర్తోనే ఇప్పటి వరకు వేసాము. ఇక 10 స్టెప్స్ వరకు మీరు రన్నింగ్ వైర్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా. మీకు బుట్ట ఇప్పుడు చూస్తుంటే చిన్నగా అనిపిస్తుంది, కానీ బుట్ట వేయంగా చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా, స్టెప్ 6 వచ్చేసి మీరు ఇక్కడ రన్నింగ్ వైర్ తీసుకోవాలి. ఓకేనా, ఈ క్రాస్ అవుతుంది కదా, ఈ ఎల్లో కలర్లో మీరు పెట్టుకోండి. ఒక్కొక్క వైరు మీరు జాయిన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు అంటే లోపలికి చెక్కడానికి వైర్ వదిలేసి తర్వాత మీరు నాట్ అనేది వేసుకోండి. సో నార్మల్ బాస్కెట్ వేయడం మన ఛానల్లో ఎక్కువగానే అప్లోడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే చూడండి. అవి చూసారంటే మీరు బేసిక్ నాట్ ఎలా వేయాలో క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, పక్కనే ఉన్న వైర్స్ని తీసుకొని ఒక్కటి కూడా వదలకుండా వేసుకుంటూ వచ్చేయాలి. సరేనా, నీట్గా అయితే మీకు ఫినిష్ అయిపోతుంది బుట్ట. సరేనా, చూసారా ఒక్క నాట్లోనే 2 వైర్స్ వస్తుంది. ఆ 2 వైర్స్ని ఒక్కొక్క దాంతో అలాగే రన్నింగ్ వైర్ జాయిన్ చేసుకుంటూ మీరు వేయాలి. ఫస్ట్ రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేయాలి, బుట్టలో ఉన్న వైర్ని తర్వాత దాని మీద చుట్టేసి కింద నుంచి రన్నింగ్ వైర్ వస్తుంది కదా దాన్ని పైన పెట్టి, ఆ బుట్ట నుంచి వచ్చిన వైర్ కింద నుంచి వస్తుంది కదా దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసి టైట్ చేశారంటే నాట్ టైట్ అయిపోతుంది. ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చేస్తే మీకు 1 రౌండ్ అవుతుంది. దీంతో లేడర్ నాట్ వేసి మనం ఫినిష్ చేస్తామండి. సరేనా, పక్కన ఉన్న వైర్ని ఒక్కటి కూడా వదలకుండా నీట్గా అయితే వేసుకొని వచ్చేయండి. చూడండి నేనైతే ఇక్కడ నీట్గా వేసేసాను. ఇక్కడ మనము లేడర్ నాట్ ఎలా వేయాలో చూద్దామండి. బుట్ట చూసారా, నేను ఎల్లో కలర్లో 2 వైర్లు పోయినాయి కదా, అందులో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ రన్నింగ్ వైర్ తీసుకోండి. రన్నింగ్ వైర్ని లోపల వైపు మడచాలి. నేను చూపించినట్టు మీరు మర్చుకోండి. లోపల వైపు మడిచేసి ఫస్ట్ వేసాం కదా నాట్, ఆ నాట్ని మీరు లూజ్ చేయండి. ఏమి ఉప్పుకోదు, మీరు లూజ్ చేసి పైకి నొక్కారంటే ఆ లూప్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాం కదా రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసి దాన్ని మనం లూజ్ చేసిన నాట్లోకి ఇన్సర్ట్ చేసేసి ఆ వైర్ వెళ్తుంది కదా, ఫస్ట్ వేసిన వైర్ పైకి వెళ్తుంది కదా, దాన్ని తీసి మళ్ళీ ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. మనం రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసాం కదా దాంతో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేశారంటే లోపల వైపు వైర్ని ఈడ్చారంటే టైట్ అయిపోతుంది. ఆ నాట్ పైకి వెళ్ళే వైర్ని పైకి ఈడ్చారంటే టైట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి, ఈ వైరు ఎప్పుడు వైర్ని అప్పుడు చెక్ చేయాలి. ఒకవేళ మనం కట్ చేసామంటే ఆ వైర్ని చెక్ చేయాలి. ఓకేనా, నీట్గా ఉంటుంది. నేను ఒక 6 to 5 వైర్స్కి నేను చెక్ చేశాను. మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. అంటే నాట్ చాలా టైట్ వేసుకున్నా మీరు చెక్కలేని పరిస్థితి. ఓకేనా, అలా అని లూజ్గా వేసుకున్నారంటే బుట్టంతా కొంచెం లూజ్గా ఉంటుంది. మీరు వెయిట్ పెట్టారంటే సాగిపోతుంది. అలా అని మీడియంగా వేసుకోవాలి. వేసేసి వైర్ని చెక్కుకొని వైర్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ నాట్ వేయడం వచ్చేసి ఆ పక్కలో క్రాస్గా తీసుకోవాలి. ఫస్ట్ నాట్ వేసాం కదా దాని పక్కలోనే క్రాస్గా తీసుకొని లోపల వైపు నుంచి నాట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మీరు ఒక 10 రౌండ్లు రన్నింగ్ వైర్తోనే వేసుకోవాలి. ఒక్క నాట్ కూడా వదలకుండా పక్కనే ఉన్న వైర్స్ని మీద తీసుకొని నీట్గా అయితే నాట్ అనేది వేసుకోండి. క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకేనా, మొత్తం వైరు మీరు 10 నాట్స్ వేసుకోవాలి. రన్నింగ్ వైర్లోనే గుర్తుపెట్టుకోండి 10 నాట్స్. ఓకేనా, మీరు కింద వచ్చేసి మీకు చూడండి 6
మిక్స్డ్లో వేస్తే మీకు దగ్గర దగ్గర 1 2 ఒక 4 నాట్లు, దాంతో మీరు విడివిడిగా తీస్తే 8 నాట్స్. ఓకేనా. ఇప్పుడు నేను 10 రౌండ్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి హాఫ్ డైమండ్ ఒకటి క్రియేట్ చేయాలి, తర్వాత ఫుల్ డైమండ్ ఒకటి క్రియేట్ చేయాలి. అప్పుడు మన స్టెప్ 7. ఓకేనా. ఇది స్టెప్ 7లో మనం 10 రోస్ వేసేసిన తర్వాత పక్కనే ఎల్లో కలర్ 2 వైర్లు వస్తాయి కదా, ఆ వైర్స్ని తీసుకోండి. మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. స్టార్టింగ్ మనం ఎల్లో వేసాం కదా, ఆ ఎల్లో మీకు పైకి వస్తుంది, అది 2 పట్టుకొని వేసుకున్నారంటే మీకు అటువైపు ఇటువైపు ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, ఆ 2ని మీరు ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2 నాట్స్ ఎల్లో పింక్ క్రాస్ అయ్యేటట్టు వేసుకోవాలి. మళ్ళీ ఎల్లో పింక్ క్రాస్ అయ్యేటట్టు నాట్ వేసుకున్నాను. సారీ, రెడ్ అండ్ పింక్. సరేనా. ఇక్కడ రెడ్ అండ్ పింక్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. నేను వీడియో రూపంలోనైనా నేను క్లియర్ చేస్తాను, అలా లేకపోతే నేను మెసేజ్లోనే రిప్లై ఇస్తాను. సరేనా. మీరు ఒక 4 నాట్స్ వస్తుంది. ఓకేనా. ఎల్లో కలర్తో చేర్చుకుంటే మనకు 6 నాట్స్ వస్తుంది. అలా లేకపోతే లోపల వైపు ఈ ఎల్లో సెంటర్లో వచ్చేసి మీకు 4 నాట్స్ వస్తుంది మిక్స్డ్గా. ఓకేనా. ఇప్పుడు ఎల్లో వైర్తో మనకు క్రాస్ అవుతుంది ఒక వైర్, అంటే అటువైపు ఇటువైపు క్రాస్ ఇంటూ షేప్లో వస్తాయి. ఆ ఇంటూ షేప్లో వచ్చేవన్నిటిని మీరు వేసుకోవాలి. ఇంటూగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ అవుతుందా, రెడ్ అండ్ రెడ్ చూసారా, రెడ్ అండ్ రెడ్ క్రాస్ అవుతుంది కదా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత రైట్ సైడ్ ఉన్నదాన్ని పైన లోపు ఇన్సర్ట్ చేసి నార్మల్ నాట్ అనేది మీరు వేసేయాలి. సరేనా. మొత్తం మీకు పైన 3 నాట్స్ వస్తుంది. ఎల్లోతో చేర్పితే మీకు ఒక 5 నాట్స్ వస్తుంది. సరేనా. సరే. డైమండ్ షేప్ అంటే 5 భుజాలు వస్తుంది. తర్వాత మీకు స్క్వేర్ షేప్లో వస్తుంది. ఫస్ట్ వేసేటప్పుడు 5 భుజాలు వస్తుంది, తర్వాత 4 భుజాలు వస్తుంది. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. నాకు సరిగా చెప్పడం రావడం లేదు, ఇదే ఫస్ట్ టైము. సో మ్యాథ్స్లో అలాంటివి చెప్పడం ఇదే ఫస్ట్ టైం. సో చూడండి, నీట్గా అయితే మీకు వచ్చేస్తుంది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి. ఎక్కడ డౌట్ వచ్చినా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి రెడ్ కలర్ హాఫ్ డైమండ్ వచ్చేస్తుంది. హాఫ్ డైమండ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎల్లో కలర్తో ఫుల్ డైమండ్ వేయాలి. లాస్ట్కి వచ్చేలోపు మీకు ఫుల్ డైమండ్ రావాలి. అలా పెట్టుకోండి. సరేనా. చూసారా, హాఫ్ డైమండ్ వచ్చేసింది. హాఫ్ డైమండ్ తర్వాత ఇప్పుడు ఇంటూ క్రాస్ అవుతుంది. మీరు కింద హాఫ్ డైమండ్ వేసిన తర్వాతే మీకు ఇంటూలో వస్తుంది. సరేనా. ఫుల్గా హాఫ్ డైమండ్ వేసేసేయండి రో మొత్తం, అంటే మొత్తం బుట్ట హాఫ్ డైమండ్ వేసేసిన తర్వాత మీకు ఇలా క్రాస్ అవుతుంది. ఓకేనా. ఇలా క్రాస్ అయినప్పుడు మీరు ఫుల్ డైమండ్ వేసేకి ఈజీగా ఉంటుంది. అలా లేదు నేను చూపించినట్టంటే ఒక్కొక్కటి కూడా మీరు ఒకేసారి ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎల్లోవరకు అక్కడికే స్టాప్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడికి మనం చెక్ చేస్తాం లోపలికి. సరేనా. ఇప్పుడు పింక్ అక్కడ పింకులే 4 వస్తాయి నార్మల్ నాట్. ఆ 4ని మీరు వేసేసుకోవాలి. తర్వాత మిక్స్డ్ నాట్ పింక్ అండ్ రెడ్ వస్తుంది. సరేనా. ఆ తర్వాత ఒకటి పింక్ అండ్ ఎల్లో. సరేనా. వాటికి నిలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఇటువైపు రెడ్ అండ్ పింక్ వస్తుంది. సరేనా. మీరు కలర్ కాంబినేషన్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్సే వేయాలని లేదు, మీరు చూస్ చేసుకోవచ్చు. సో కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, నేను మీకు వీడియో పెట్టాను కదా, అప్లోడ్ చేశాను వీడియో, అంటే షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ చేసినట్టున్నారు ఫుల్ వీడియో కావాలనేసి, వాళ్ళ కోసమే ఇది. సరేనా. చూడండి, ఇప్పుడు ఎల్లో అంటే రెడ్ అండ్ పింక్ ఈ ఫుల్ డైమండ్ వేయడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే 2 వైర్స్ని మనం మ్యాచ్ చేయాలి, కష్టంగా ఉంటుంది. రన్నింగ్ వైర్ అయితే మీరు పూర్తిగా అయితే వేసేయచ్చు. నీట్గా స్టెప్ బై స్టెప్ మీరు వేసుకుంటూ
వెళ్ళిపోవాలండి. చూసారా నీట్గా వచ్చేసింది కదా. మీరు బుట్ట వేసిన తర్వాత చూసారంటే మీకే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అబ్బా మనమే వేసామా అనేసి. ఓకేనా, ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫుల్ డైమండ్ అంతే. ఎల్లో మీరు మ్యాచ్ చేసేసారంటే సరిపోతుంది. నేను చెప్పిన కొలతలు మీరు ఎలాంటి వైర్ అంటే కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం గ్లాసీగా ఉండే వైర్ తీసుకున్నారంటే నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతుంది. మీడియంగా ఉన్నా సరిపోతుంది. అలా లేదు కొంచెం థిక్గా ఉంది అంటే హాఫ్ ఎక్కువగా కట్ చేసుకోండి. నేను 8.5 చెప్పానంటే మీరు 9 కట్ చేసుకోండి. ఇప్పుడు స్టెప్ 8 చూసేద్దాం. స్టెప్ 8 వచ్చేసి వైర్ ఇంటూలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎల్లో కలరు ఇంటూలా చెక్కోవాలి. రైట్ మనం ఫినిష్ చేసాం కదా, ఆ రైట్ వైర్ని లెఫ్ట్ సైడ్ చెక్కాలి, లెఫ్ట్ హ్యాండ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ చెక్కాలి. ఒక్క నాట్ వేసిన ఒక్క నాట్ మాత్రం వదిలేసి తర్వాత పక్కనే ఉన్న నాట్స్లో మీరు ఇన్సర్ట్ చేసేయాలి. లేదంటే నాట్ అనేది ఊడిపోతుంది. ఆ నాట్లోనే మీరు చెక్కారంటే నాటు ఊడిపోతుంది. సరేనా, వేసేసి ఆ వైర్స్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఆ రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ ఆ నాట్ వేసిన నాటు వదిలేసి దాని పక్కనే ఉన్న నాట్స్ కిందకి అలాగే క్రాస్గా వెళ్తుంది. ఆ నాట్స్ అనేసి మీరు చెక్కుకుంటే సరిపోతుంది. సరేనా, మీకు క్లియర్గా అయితే అర్థమయ్యింది అనుకుంటా. చూడండి, మొత్తం అలా చెక్కుకుంటూ వెళ్ళిపోవాలి. మీ చేతన ఎంత అవుతుందో అంత లోపలికి చెక్కేయండి. అప్పుడే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టే నాట్ అనేది చాలా టైట్గా వేసుకుంటే చెక్కడానికి కష్టమవుతుంది. అలానే చాలా లూజ్గా వేసుకున్నా కూడా బుట్ట వెయిట్ పెట్టారంటే సాగిపోతుంది. మీడియంగా వేసుకోవాలి. అప్పుడే నేను చెప్పిన కొలతలకి మీకు బుట్ట అనేది నీట్గా వస్తుంది. లేకపోతే ఎక్కడైనా వైర్ చాలకుండా అయిపోతుంది. ఒకవేళ మీకు అలా వైర్ చాలకపోతే నాకు కామెంట్ చేయండి. నేను దానికి ఎలా వైర్ జాయిన్ చేసి వేయాలో మరో వీడియో నేను చూపిస్తాను. ఓకేనా, ఇటువైపు నుంచి ఎలా వేలే వైర్ని అలా చెక్కేయండి. మీరు బుట్ట అంతా వేసింది ఒక ఎత్తు అయితే దీన్ని చెక్కడంలో ఉండేది పెద్ద కష్టం. ఓకేనా, మొత్తం చెక్కేయాలి. సరేనా, మన ఛానల్లో హ్యాండ్ బ్యాగ్, శివన్కన్ హ్యాండ్ బ్యాగ్ అండ్ నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ అండ్ చేతిలో పట్టుకునేట్టు హ్యాండ్ బ్యాగ్, ఇంకా 2 వైర్ బిగినర్ కోసమే 2 వైర్స్తో నార్మల్ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేశాను. ఇక్కడ లాస్ట్ ఆ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఎల్లో కలర్ అంతవరకే. ఓకేనా, ఎల్లో కలర్ డైమండ్ వదిలేసి ఇటువైపు కనిపిస్తుంది కదా, అలా పూర్తిగా చెక్ చేసుకోవాలి. మీరు మొత్తం వేసేసి చెక్ చేసినారంటే బుట్ట అనేది ఇలా ఉంటుంది. సరేనా, మీకు ఈ బుట్ట సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంకో లేయర్ ఫ్లవర్ వస్తుంది కదా, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఎవరైనా నా ఛానల్ని చూడకపోతే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. బాయ్.